లెట్స్ మేక్ అత్తయ్య స్టైల్ కొబ్బరి అన్నం అనమాట. ఫస్ట్ అయితే లేత కొబ్బరికాయలు తీసుకొని మిక్సీ పట్టేసుకొని దాంట్లో పాలైతే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో బిర్యానీ సామాన్లు అన్నీ వేసుకోవాలి. ఆకు, చెక్క, లవంగం అవన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత మేమైతే పుదీనా వేసుకున్నాం. మీకు కావాలంటే పుదీనా వేసుకోవచ్చు, లేదంటే లేదని. పుదీనా వేసుకొని పుదీనా తర్వాత కొంచెం అప్పుడే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాం. వేసుకుని ఫ్రై అయిన తర్వాత మేమైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఒక్కొక్క గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. సో మేము మిల్క్ అయితే వేసేసుకున్నాం, కొబ్బరి పాలు వేసుకున్న తర్వాత కొంచెం మరిగిన తర్వాత సాల్ట్, పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే రైస్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసుకుంటే అంతే, మన టేస్టీ కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది అనమాట. కొబ్బరి అన్నంలో కాంబినేషన్గా మేము చికెన్ కర్రీ చేసుకున్నాం. కార్తీక మాసం అయిన 1 మంత్ తర్వాత తింటున్నారు కదా.